హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి 365 డేస్ రెస్ట్ లేకుండా నిరంతరం కష్టపడే లేడీస్ గురించేనండి. ఈ వీడియో మన గురించేనండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన భర్త నుంచి కామన్గా వినే ఒకే ఒక్క డైలాగ్, మేము ఆఫీస్కి వెళ్ళిపోయిన కానించి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన కానించి, మీరు తినడం పడుకోవడం, అంతకుమించి మీరు చేసే పనే ఉంది, ఇంటికాడ ఖాళీయే కదా అంటారు. ఈ డైలాగ్ నేను కూడా చాలాసార్లు విన్నానండి. దానికోసమే మనం చేసే పనులన్నీ కూడా కొన్ని అయితే నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేయాలనుకున్నాను. అందుకనే మార్నింగ్ నేను చేసే రొటీన్ పనులన్నీ కూడా వీడియో అయితే తీసానండి. ఇదిగోండి, మార్నింగ్ 6 లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, ఇల్లు అయ్యి శుభ్రం చేసి, ఇదిగోండి పిల్లల స్కూల్ యూనిఫామ్ వాళ్ళ షూ అన్నీ క్లీన్ చేసి, మళ్ళీ ఉతికిన బట్టలన్నీ జాడించుకుని ఇన్ని పనులు చేస్తున్నామండి. ఈ పనులన్నీ కూడా ఏవి కనపడవండి ఈ మగాళ్ళకి. ఏం చేస్తున్నారనే చెప్తారండి. ఇదిగోండి, ఇంక ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇంక వారానికి కనీసం 2 సార్లు కంపల్సరీగా ఇల్లు అయితే క్లీన్గానే ఉంచుకుంటాం. ఈరోజు సండే కదండి, ఫిష్ పట్టుకొచ్చారండి. ఇదిగోండి చేప ముక్కలు, ఇవన్నీ శుభ్రంగా క్లీన్ అయితే చేస్తానండి. వీడియో మధ్యలో ఈ కర్రీ వండడం కూడా చూపించాలా తల్లి అనుకుంటున్నారా మీరు? ఏమీ లేదండి, ఇది కూడా మా లేడీస్ చేసే పనులే కదండి. సో దానికోసమే ఈ వీడియో కూడా మొత్తం కర్రీ వండడం కూడా అంతా కూడా వీడియో అయితే తీసానండి. ఇదిగోండి ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అదిగోండి వేడివేడి కర్రీ అండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫిష్ కర్రీ. ఎంతైనా మా గోదావరి సైడ్ కదండి, కొంచెం బాగానే వండుతాంలేండి. అంటే నాకు అంత గొప్పగా అయితే రాదు, కాకపోతే ఏంటంటే ఏదో కొద్దిగా, మొత్తం మీద అయితే కర్రీ అయితే చాలా బాగా వండానండి. నెక్స్ట్ భోజనం చేసిన కానీ ఇదిగోండి, ఇంక నెక్స్ట్ ఇంక మరి ఇల్లు క్లీన్ చేసుకోవడం అండి, తడిగుడ్డ పెట్టుకోవడం. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదండి, కంపల్సరీగా 2 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా నేనైతే తడిగుడ్డ అయితే పెడుతూ ఉంటానండి. ఇదిగోండి, మళ్ళీ సాయంత్రం అయితే ఇంకా వంటకు మళ్ళీ రెడీ అయిపోయానండి. పని స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ మొదటిగా వచ్చినట్టు. ఇంకా పని ఇంకేముందండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇంకా ఐరన్ అండి. పిల్లల యూనిఫామ్ అయ్యి ఇంకా క్లీన్ చేస్తాను కదండి, మళ్ళీ అవన్నీ కూడా ఐరన్ చేసి మళ్ళీ ఆ పిల్లలకి అన్నీ రెడీ చేసి పెట్టాలి కదండి. చూడండి, మా అబ్బాయి కూడా ఒక మగాడే కదండి, వాళ్ళ గురించి వీడియో తీస్తున్నానని చెప్పేసి మా అబ్బాయి కూడా వెనక నుంచి వచ్చి ఎలా ఫన్నీగా చేస్తున్నాడు అని. ఎందుకే నేను వీడియో తీసినప్పుడైతే మా వాడు రావడం అయితే చూడలేదండి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే వెనకాల నుంచి మా వాడు రావడం చూశాను. అదిగోండి, ఈ వీడియో కనుక లేడీస్ చూస్తే కనుక ఒక లైక్ కొట్టండి. మీరు ఆ డైలాగ్ మీ హస్బెండ్ నుంచి వినుంటే కనుక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను జస్ట్ సరదాగానే ఈ వీడియో అయితే తీసానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక. అదిగోండి, నాకైతే ఐరన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం పిల్లల బట్టలన్నీ కూడా నేనైతే ఐరన్ అయితే చేశాను. ఈరోజైతే ఓన్లీ మా బాబు యూనిఫామ్ మాత్రమే ఐరన్ చేశానండి. నాకు వీక్లీ మొత్తం ఫ్యామిలీ మొత్తం బట్టలన్నీ కూడా కంపల్సరీగా ఐరన్ అయితే చేయాలండి. అప్పుడు కంపల్సరీగా 1 అవర్ అయితే పడుతుంది. సక్సెస్ఫుల్గా మా బాబు బట్టలన్నీ కూడా ఐరన్ చేసాను. ఇగోండి మా బాబు యూనిఫామ్ అండి. నేను కొన్ని పనులే వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా చాలా పనులే ఉంటాయి కదండి, అవన్నీ అయితే నేనైతే వీడియో తీయలేదు, కొంతవరకే వీడియో అయితే తీసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.